శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. కుంభరాశి వారికి గత వారం కన్నా ఈ వారం చూసుకున్నట్లయితే ఒక మాటలో చెప్పాలంటే కొద్దిగా గత వారం కన్నా ఈ వారం కొద్దిగా స్ట్రెస్ఫుల్ గా ఉండబోతుంది. ఇప్పుడు స్ట్రెస్ఫుల్ అంటే కొద్దిగా మరీ భయపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తా, సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు ఏవైతే ఉన్నాయో కొద్దిగా మీరు ఒక చోటు కుదురుగా కూర్చునే అవకాశాలు కనిపించట్లేదు. కుదురుగా కూర్చునే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అంటే అటు ఇటు ఏదో సంథింగ్ నడుస్తూనే ఉంటుంటాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఖర్చు చాలా భయంకరంగా అవుతుంటాయి. బడ్జెట్ ఒకటి ఉన్నట్లయితే తర్వాత అమౌంట్ వేరేది అవుతుంది. ఇంకొక విషయం తెలుసుకోండి, ఈ వారం కుంభరాశి వారికి ఏంటంటే ఆడవాళ్ళ నుంచి మంచి సహకారం అయితే పొంది తీరుతారు. ఈ వారం కొద్దిగా స్ట్రెస్ఫుల్ ఉన్నా కూడా ప్రాప్తి యోగం అయితే బలంగా ఉంది. ప్రాప్తి యోగం అంటే ఏంటంటే మనకు దక్కాల్సింది ఏదైతే ఉంటుందో అది ఈ వారం మీకు కొద్ది బలంగానే కనపడుతుంది. కానీ గవర్నమెంట్ ప్రభుత్వ క్షేత్రం లోపల ఎవరైనా ఎంప్లాయీస్ కనుక ఉన్నట్లయితే ఈ వారం కొద్ది జాగ్రత్తగా సరిగ్గా పని చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే జాబ్ లోపల కొన్ని చిన్న చిన్న విషయాల లోపల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మూడో విషయం ఏంటంటే ఈ వారం కొద్ది హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అప్పు చేయండి, తప్పు కాదు. దేనికోసం అప్పు చేశారో ఆ డబ్బును దానికోసమే కేటాయించండి. సెకండ్ హౌస్లో ఉన్న శనిదేవుడు, ఫస్ట్ హౌస్లో ఉన్న రాహు, ప్రత్యేకంగా వీళ్ళ ఇంపాక్ట్ కనుక చూసుకున్నైతే 6th హౌస్ పైన ఎక్కువ ఉండబోతుంది. సో గుప్త శత్రువులు ఈ వారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అని అలాగే ఈ వారం కొద్దిగా కోర్టు కేసు, పోలీస్ కేసు లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అటు పక్కన కొద్ది ఖర్చులు అయితే ఈ వారం కనపడుతున్నాయి. ఈ వారం ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే కుంభరాశి వారు గణపతి ఆరాధన ఎక్కువ చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.